వాస్తవంగా అందులో అందరికంటే ఎక్కువ అంటే రాజు అనే అతను డ్రైవర్ ఉన్నాడు కదా, వాళ్ళది చాలా దయనీయమైన పరిస్థితి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, చాలా గరీబ్, అంటే అతనే ఇంటికి పెద్ద దిక్కున్నాడు. వారి ఇంటికి కూడా వెళ్ళి రావడం జరిగింది. ఫ్రెండ్స్ కొంత సాయం చేసిన కానీ ప్రభుత్వం నుంచి కూడా సాయం చేస్తే బాగుంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం ఉంది. మా వంతుకు మా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ స్థానిక నాయకులు కొంతవరకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తర్వాత చాలామంది కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉందండి, చాలా బాధాకరం. ఈ బాలకృష్ణ గారు కూడా వారికి కొద్దిగా ఐసీలు ఉన్నారన్నారు. వాళ్ళ కుటుంబం కూడా చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి పోవడం జరిగింది. ఇంకా నవీన్ చారణ్ అతనికి లెగ్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి అతను మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు బాలకృష్ణ అనే వ్యక్తి ఒకడు సీరియస్గా ఉన్నారు, అతనిది ఇంకా విషయం ఏం తెలియదు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సా, స్నేహితులు అందరూ కలిసి వెళ్ళారా? కాలనీకి సంబంధించిన వ్యక్తులు, అందులో మల్లారెడ్డి సీనియర్, తర్వాత వీళ్ళందరూ అనుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడ సంతోషం పక్కకు ఉంటాడు జ్యువెలర్ షాప్ అతను, వారి బంధువులు ఇద్దరు, వాళ్ళని కూడా తీసుకొని వీళ్ళతో పోవడం జరిగింది. వెళ్ళేటప్పుడు మాకు అంటే వెళ్తున్నానంటూ చెప్పడం జరిగింది. మా మిత్రుడు 10,000 ఉంటుంది, అతని దగ్గరికి వచ్చి పర్పుల్ కావాలని అడగడం, అక్కడ లేదన్న తర్వాత ఇంకో మిత్రుని దగ్గర పోయి తీసుకోవడం జరిగింది. అంతవరకు తెలుసు. తర్వాత వస్తున్నారనే విషయం తెలుసు. మల్లారెడ్డి అసలు చనిపోయిన విషయం మేము ఇప్పటివరకు నమ్మలేకపోతున్నాం, ఎందుకంటే అతనే ముందుంటుండే ఇటువంటి కార్యక్రమాలకు, అతనే ఇప్పుడు లేకపోతే. ఒకటే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు కూడా చనిపోయారని తెలుస్తుంది. కుటుంబం అంటే బంధువులు, వాళ్ళు బంధువులు. ఒక చారి అని ఈ సంతోష్ చారి ఉన్నాడు, వాళ్ళ బామ్మర్ది శశికాంత్ ఉన్నాడు, అతని సడ్డకుడు, తర్వాత నవీన్ చారి, ఇట్లా రిలేషన్స్ ఉన్నారు. అందరూ ఒకటే కుటుంబం, చారికి సంబంధించిన వాళ్ళందరూ. అంటే అక్కడున్న పోలీసులు ఏం చెప్పారు అంటే బాడీస్కి తీసుకొస్తున్నా అన్నారా? ఎంత టైం పడుతుంది అని చెప్పి? నిన్ననే పోస్ట్ మార్టం సాయంత్రం 8-9 వరకు అయిపోయింది. అక్కడ నుంచి పంపించారు. ఇప్పుడు దగ్గర వరకు కామారెడ్డి దాటి వచ్చినాయట. ఇంకో 1-1.5 అవర్లో ఇక్కడికి చేరుకుంటాయి. గాంధీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ నుండి ఎవరి ఇళ్ళకు వాళ్ళు పంపిస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కార్తికేయ కాలనీ కాబట్టి మీరేమన్నా ఆ కుటుంబాన్ని ఆదుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. మేము ఇప్పుడు అతనితో ఉన్నటువంటి మిత్రులు అందరూ ఉన్నారు. అందరూ దాదాపుగా అందరూ ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ముందైతే మల్లారెడ్డి గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు చూస్తాం.